నా పేరు వచ్చేసి కాళేష్ శ్రవణ్ కుమార్. నేను ఇక్కడ సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి ఎక్స్పీరియం. ఇవి సైట్ పేరు వచ్చేసి ఎక్స్పీరియం. ఇక్కడ మన ఫౌండర్ అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా ఇక్కడ రామ్దేవ్ గారు అని ఉంటారు, మా డైరెక్టర్, మా ఎండి. ఆయన ఇక్కడ ఏంటంటే ఆయనకు ఇష్టమై ఇక్కడ ఒక 150 ఎకర్ అరౌండ్ 150 ఎకర్స్లో ఒక పార్క్ లాగా ఆయన 24/7 ఇక్కడే ఉంటూ దీన్ని ఆయన దగ్గరుండు ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి ఆయనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకున్నాడు. ఇలా చాలా రకాల చెట్లు, చాలా రకాల కాటేజెస్ చాలా కట్టించాడు. ఇది వచ్చేసి మనం తిరగాలంటే దాదాపు ఒక 3 నుంచి 4 డేస్ వరకు పడుతుంది. అందుకే దానికోసం సార్స్ ఇక్కడ వెహికల్స్, బగ్గీస్ లాంటివి అరేంజ్ చేశాడు. దీనికి వచ్చేసి సార్ దాదాపుగా 75 crores ఆఫ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ తెచ్చాడు. 75 కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయించాడు. జపనీస్ గార్డెన్ అని ఉంది, మిరాకిల్ గార్డెన్ అని ఉంది, మళ్ళీ కాటేజెస్, వుడెన్ కాటేజెస్ ఉన్నాయి, మిర్రర్ కాటేజెస్ ఉన్నాయి, స్టోన్ కాటేజెస్ ఉన్నాయి, హనీమూన్ కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జ్యూస్ షాప్ లాంటి, కాఫీ షాప్ లాంటి, ఎంట్రన్స్ ప్లాజా అవన్నీ చాలా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేస్తే సర్ప్రైజ్ అవుతారు. ప్రతి ఒక్కటి ఇది ఎక్కడికైనా ప్రతి ఒక్క ఎకర్లో ప్రతి ఒక్క సర్ప్రైజ్ ఉంటుంది మీకు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు మీరు ఫొటోస్ దిగడానికి మీకు అసలు టైం సరిపోదు, తిరగడానికి టైం సరిపోదు. ఇది తిరగాలంటే మినిమం చెప్తున్నాను కదా 3 to 4 days పక్కా పడుతుంది. అందరూ వచ్చి ఇక్కడ ఆనందించాలని సార్ ఆనందంగా మనకు 150 ఎకర్స్ హైదరాబాద్లో దాదాపు ఎక్కడ చూసినా పొల్యూషనే ఉంది. సార్ ఇక్కడికి మనకి ఏంటంటే అరౌండ్ అవుట్స్కట్స్లో మనకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ గ్రీనరీ కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకొని 150 ఎకర్స్లో చాలా మంచి అద్భుతమైన ప్రదేశం చేశారు. దానికి మేము ఇక్కడ పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గర్విస్తున్నాము. షేక్ ఆసిఫ్, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ పర్చేస్ హెడ్ని. యాక్చువల్గా మా సార్ రామ్దేవ్ సార్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. దీనికోసం ఆయన ఎన్నో ఏళ్ళ నుండి శ్రమించి దాని తర్వాత కొద్ది కొద్దిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆయన కళల రాజ్యాన్ని ఇలా స్థాపించుకున్నాడు. దీంట్లో 75 రకాల దేశాల నుండి తెచ్చిన ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఎన్నో మనం ఆ మొక్కల్ని చూడాలంటే అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. వాటిని అన్నింటినీ ఆ 75 రకాల దేశాల మొక్కలని ఇక్కడ ఆయన 1500 రకాల పైన చెట్లు ఇక్కడ మొత్తం తెచ్చి ఇక్కడ పొందుపరిచినాడు అన్నమాట. సో ఇది హైదరాబాద్కి, మన భాగ్యనగరానికి ఇది ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టే అని మా నమ్మకము. మేము ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చిరంజీవి మరియు మెగాస్టార్ చిరంజీవి మరియు రేవంత్ రెడ్డి లాంటి ఎంతోమంది గొప్ప సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి దీని గురించి అప్రిషియేట్ చేస్తున్నారంటే దీని వెనుక మా రామ్దేవ్ సార్ ఒక కళ అని మేము ఇది ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంటాము. దీంతోపాటు దగ్గర అంటే 300-400 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ మంచి భవిష్యత్తు కూడా లభించే అవకాశం ఉంది. సార్ ఏదో ఒక కళల ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇక్కడ మొత్తానికైతే మేము చాలా గర్విస్తున్నాం ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు. ఏంటంటే మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, స్కల్ప్చర్స్ ఇండియాలోనే ఎక్కడ ఉన్నాయి, మన ఎక్స్పీరియన్స్ సైట్లో ఉన్నట్టు చాలా బాగుంటాయి. సార్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ తెచ్చి సార్ 24/7 రామ్దేవ్ సారే చూసుకుంటారు. చాలా బాగుంటుంది సైట్. మొత్తం గ్రీనరీ, పార్క్ మొత్తం గ్రీనరీ. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్, మిరాకిల్ గార్డెన్ చాలా బాగుంటుంది. రామ్దేవ్ గారు మరి భారతదేశంలోనే నంబర్ 1గా ఈ యొక్క ప్రాంతాన్ని చేస్తున్నందుకు నిజంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం 85 దేశాలు తిరిగి 25,000 చెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతము మరి మనం ఎక్కడో విదేశాలకు పోయి ఇలాంటి కార్యక్రమాలను ఆస్వాదించేటటువంటి సందర్భం ఉండే, కానీ ఇప్పుడు విదేశాల నుంచే మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు, ఇక్కడ లండన్ కాదు, ఇక్కడ ప్యారిస్ కాదు, మన హైదరాబాద్కు, మన చేవెళ్ళ ప్రాంతానికి వని తెచ్చినటువంటి రామ్దేవ్ గారికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది. ఇంకా 1-2 years లోపల ఈ ఏరియా ఎక్స్పోరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది. మరి ఈ ప్రాంతం మాకు అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంటే పబ్లిక్ ఇంకా టూరిజం ప్లేస్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి దయతో మా చేవెళ్ళ ప్రాంతం
చేవెళ్ళ హైదరాబాద్కు కూతపేటలో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతున్న రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఉంది కాబట్టి రోడ్లు చాలా అధ్వానంగా ఉంది. మరి ఈ రోడ్లు 4 లైన్ల రోడ్లు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.